ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యమును పరిశీలన చేసుకుందాం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. అయితే వాక్యం తెలియజేయుచున్నది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అదే వాక్యం తెలియజేయుచున్నది, ఏ పాపము చేయనివాడు, ఏ కల్మషము లేనివాడు సర్వలోకంలో ఒకే ఒక్కరు ఉన్నారు, ఆయనే క్రీస్తువారు, ఆయనే నీతిమంతుడు. అయితే మనుష్యుడు పాపం చేసినను ఆయన స్వరక్తము చేత ప్రతి మనిషి యొక్క ప్రతి పాపములను కడిగివేసి నీతిమంతులుగా మార్చెను. అటువంటి నీతిమంతుడు ఇతరులను ఇబ్బందులకు గురి చేయడు, ఏ పాపము చేయడు, తనలో ఏ కల్మషమును కలిగి ఉండడు, తనలో ఏ పాపమును ఏలనివ్వడు. అటువంటి వ్యక్తి తన పొరుగువానికి దారి చూపును, మంచేదో చెడేదో తెలియచేయను. కానీ భక్తిహీనులు తన పొరుగువారి ప్రవర్తన విషయంలో దారి తప్పించును. వీరు వారికి మంచి చేయకపోగా చెడు చేసేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం.